రైట్ మన ఎన్కౌంటర్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మరొకసారి కాల్పులు కలకలం రేపాయి. ఇటు భద్రతా బలగాలకు అటు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఉసూర్ పిఎస్ పరిధిలోని గాల్గాం నడుంపల్లి అడవి ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ నవీన్. నిన్న కూడా మనం ఎన్కౌంటర్ సంబంధించిన డీటెయిల్స్ చూసాము. అటు మావోయిస్టులకి ఇటు భద్రతా బలగాలకి మధ్య చాలా సేపు అయితే ఈ కాల్పులు జరిగాయి. ఈ రోజు కూడా మరొకసారి కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులని ఉపేక్షించే ఛాన్సే లేదు, మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తామంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ రోజు ఎన్కౌంటర్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశ, మనం చూడొచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నడపల్లి అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ కూడా కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి భద్రతా బలగాలు అయితే ప్రకటించినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఒక పక్క శాంతి చర్చలకు మేము సిద్ధం అని చెప్పేసి మావోయిస్టులు వరుసగా కూడా ప్రభుత్వాలకు లేఖలు రాస్తున్నారు. ఆ ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తుంది. అయితే ఛత్తీస్గఢ్ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కూడా మేము సానుకూలంగానే ఉన్నాం చర్చలకు అని చెప్తున్నారు. మరో పక్క భారీ ఎన్కౌంటర్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్టులు ఒక టార్గెట్ ఇచ్చారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో శాంతి చర్చలకి రావాలి అంటే మాత్రం 1 నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి కాల్పులు ఉండకూడదు, కాల్పుల విరమణ చేయాలని చెప్పేసి కూడా ఒక పక్క మావోయిస్టులు చెప్తున్నారు. అయితే మరో పక్క ఆ పోలీసులు మాత్రం వరుస ఎన్కౌంటర్లు జరుపుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే మావోయిస్టులు కనపడితే ఖతం చేసేటువంటి పరిస్థితి ఛత్తీస్గఢ్ లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నట్టు ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి మావోయిస్టులతో పాటు అదేవిధంగా కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పడంతో కూడా వరుసగా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని అయితే రోజు కూడా చుట్టుముడుతున్నాయి, డైలీ కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టులు కనపడితే మాత్రం కాల్చి చంపుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక పక్క శాంతి చర్చలని ఒక పక్క లేఖలు పంపుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం నుంచి కానివ్వండి, అదేవిధంగా ఇటు మావోయిస్టులు కూడా లేఖలు రాస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మరో పక్క వరుస ఎన్కౌంటర్ జరుగుతున్న ఎన్కౌంటర్ లో మావోయిస్టులు కూడా తీవ్రంగా నష్టపోతున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైనా కానీ ఆ మావోయిస్టులకు అయితే భారీ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వేసవి కాలంలోనే మావోయిస్టులు అంతమందించాలంటే ఈ వేసవి కాలం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వేసవిలో మావోయిస్టులకి షెల్టర్ జోన్ ఉండదు వాస్తవానికి. ఎందుకంటే అడవి మొత్తం ఎండిపోయి ఉంటుంది. అంతేకాకుండా తాగడానికి కూడా నీరు ఉండదు. కాబట్టి మావోయిస్టులను అంతం చేయడానికి ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి కూడా కేంద్ర బలగాలు అయితే చుట్టూ ఉన్న అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా డైలీ కూమింగ్ చేస్తున్న కాల్పులను మోతం మోగిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఆశ. రైట్ నవీన్.